అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేద్దాము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మృత్యుల్లుచున్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు లేచి రేయి మొదటి జామున, రాత్రి కాలము మొదటి జామున నీ 2 చేతులు దేవుని వైపు ఎత్తుము. నీ పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు, వారి ప్రాణం కొరకు నీవు కన్నీళ్లు విడవమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, మనము ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాం. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో భయంకరమైన వార్తలు, ఎన్నో మరణాలు. మరి చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి అని మనము దేవుని వాక్యంలో నుండి చూచినప్పుడు చూడండి, అపవాది దానికి సమయము తక్కువగా ఉండుట చేత వాడు గర్జించు సింహము వలె తిరుగులాడుచూ ఉన్నాడు. మరియు ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. వీధులలో యవనస్తులు లేకుండా, పసిపిల్లలు లేకుండా చేయడానికి మరణము కిటికీల గుండా ఎక్కుచున్నది గనుక మీరు మీ బిడ్డల ప్రాణం కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ కుటుంబము బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. నీ కుటుంబము, నీ రక్త సంబంధుల బాధ్యత నీది. కాబట్టి నీవు నీ చేతులను దేవుని వైపు ఎత్తుము. దేవుడు వారి ప్రాణమును రక్షించుట కొరకు, వారికి మారు మనసు కలుగుట కొరకు, వారు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు రక్షింపబడుట కొరకు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. నీ బిడ్డల కొరకు అంగలార్చమని దేవుని వాక్యం చెప్తుంది. అంగలార్పు చేయు స్త్రీలను పిలవనంపుడి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రైస్తవ్యములో అనేక మంది స్త్రీలు ప్రార్థించే స్త్రీలుగా, ప్రార్థించే వీరులుగా లేవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ ప్రాంతం కొరకు నీవు లేచి రేయి మొదటి జామున ఆయన సన్నిధిలో మొరపెట్టుము. ఈ ఉగ్రత నుండి, శాపము నుండి దేవుడు మన కుటుంబాలను, మనలను రక్షిస్తాడు. మన ప్రాంతము కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన దేశము కొరకు, జరుగుతున్న పరిస్థితుల కొరకు, అమాయకులైన ప్రజల కొరకు, అందరి కొరకు మనము ప్రార్థించే వారముగా ఉన్నామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మనం చేయవలసిన సహాయము ఏదైనా ఉందంటే మన కుటుంబం కొరకు, దేశము కొరకు, మరియు మన సంఘము కొరకు, మన రక్త సంబంధుల కొరకు మనం చేసే సహాయము ఏదైనా ఉందని అనుకుంటే అది ప్రార్థన. నీ చేతులను దేవుని వైపు ఎత్తుము. చూడండి, లోతు కుటుంబం కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. అయితే దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి అక్కడ జరుగుతున్న ప్రమాదములో నుండి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఇలాంటి భయంకరమైన ప్రమాదములలో మరి మన వారు ఉన్న దేవుడు వారిని రక్షించుటకు సమర్థుడు గనుక మనము దేవుని పక్షమున నిలవబడి అనేకుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని, ముఖ్యముగా మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, చిన్నపిల్లల కొరకు, రక్త సంబంధుల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో రేయి మొదటి జామున అనగా 6 గంటల ప్రాంతంలో దేవునిని మొరపెట్టినప్పుడు, రేయి అనగా రాత్రి, మొదటి జాము అనగా 6 గంటల సమయం. కాబట్టి ఆ సమయంలో మనం దేవునిని ప్రార్థన చేసినప్పుడు మొదటి స్థానమును దేవునికిచ్చి మన కన్నీళ్లను దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. మన కిటికీలకు దేవుని రక్తము
మోక్షింపబడి ఉంటుంది. మన బిడ్డల మీద ఎటువంటి సంహార దూత కానీ మన కుటుంబంలోనికి రాకుండా దేవుని రక్షణ మన కుటుంబాలకు కాపుదలగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, అంగలార్పు చేయండి, ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి. మన ప్రాంతాల కొరకు, మన బిడ్డల కొరకు దేవుడు ఈ మాటలను దీవించి అనేకుల కొరకు మనము ప్రార్థించేవారుగా ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. గనుక దేవుడు మనలను, మన కుటుంబాలను ఆయన కృప చేత భద్రపరిచి కాపాడునుగాక. కాబట్టి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబాలని కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.